3 రోజుల సాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని ఎత్తివల కొట్టిండట వెనకట్టుకో పెద్ద మనిషి. అగో అట్లనే ఉంది కదా ఈ ప్రజాపాలన వ్యవహారము అని అంటున్నారు జనాలు. ఊరే విసుకెళ్ళ నోట్ల రోకలి బండలు పెట్టినట్టు రోడ్డు పక్కకు చిన్న కటింగ్ దుకాణం పెట్టుకుని బతికెల తీస్తున్న నోట్ల బుల్డోజర్లతోటి పోయి మన్ను కొడుతురు సర్కారులు. హుజూర్ నగర్ రోడ్డు పక్కకు చిన్న చిన్న టేలలు పెట్టుకొని బతికెల తీస్తుంటే ఆఫీసర్లు బుల్డోజర్లతోటి పోయి కూలగొట్టిర్రు. అందులో ఈ బార్బరన కటింగ్ దుకాణం కూడా ఉన్నది. ఇక అన్నం పెట్టే మంగళ షాప్ ఇట్లా కళ్ళ ముంగట మట్టి పాలైతుంటే అన్న పానం తరియలేదు. బుల్డోజర్లకు అడ్డం పడి గొట్ట కొట్టి ఏడ్చిండు. ఆఫీసర్ల కాళ్ళు మొక్కిండు. తీసుకోండి ఆయన కొంచెంసేపు తీసుకుంటా ఉన్నాం కదా మొత్తం చదివినాక మా కొంచెం ఎందుకు ఈ కోసం ఏం సృష్టించాలని అంటే వాళ్ళకైనా న్యాయం ఎవరికి లేదా న్యాయం ఏ సమాచారం ఇది ఏ సమాచారం అక్రమంగా సంపాదించుకున్నాం వదిలిపెట్టి పుణ్యానికి చేస్తున్నాం. ఇంత ఏడిచినా ఇది గవర్నమెంట్ రూలు, మేమేం చేయలేము అని ఆఫీసర్ కూలగొట్టిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకోరు గానీ ఇట్లా బతుకులు బజార్ల పాలైతే అనుకోలేదు. జేసీబీ తోటి షాపుగుల కొడుతుంటే ఆ బార్బరని ఏడిచిన తీరు చూసి అందరి కళ్ళ నీళ్లు తిరిగినాయి. ఇప్పుడు ఇటువంటి రూల్స్ అన్ని సామాన్యుల మీద గట్టిగా పనిచేస్తాయి, అదే గట్టుల మీద మాత్రం అసలుకే పనిచేయాయి. అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం మ్యాజిక్ అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేయబట్టిరిగా.